ఫారిన్ కరెన్సీ వాల్యుయేషన్ సార్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, యా వెరీ గుడ్. చూడండి, సింపుల్ కాన్సెప్ట్, డెడ్ ఈజీ కాన్సెప్ట్. మీకు యాక్చువల్గా తెలుగులో చెప్తున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. 1 minute. చూడండి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? What do you mean by foreign currency posting? Conversion of USD, sir. INR to USD. Yeah, correct answer. Not only USD, any currency. Any currency. Yes, sir. చూడండి, at the time of మీరు ఓపెన్ చేయండి, SAP ఓపెన్ చేయండి. What do you mean by foreign currency posting? What do you mean by foreign currency posting? FB50కి వెళ్ళండి. FB50కి వెళ్ళారా? ఇక్కడ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది చూడండి. ఐఎన్ఆర్ ఉంది. ఐఎన్ఆర్ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఐఎన్ఆర్ ఉపయోగించారు. దీన్ని ఏమంటారు? సో ఐఎన్ఆర్ అనేది కంపెనీ కోడ్ కరెన్సీ. సో ఐఎన్ఆర్ కాకుండా ఎనీ అదర్ కరెన్సీ at the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. Foreign currency posting అంటే మీనింగ్ ఏంటి? At the time of accounting entry posting, if you can specify other than local currency, గుర్తుపెట్టుకోండి, అదర్ దాన్ లోకల్ కరెన్సీ, ఐఎన్ఆర్ కాకుండా మీరు వేరే కరెన్సీని ఉపయోగించారు, దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఇంటర్వ్యూ క్వశ్చన్. At the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. Other than local currency. అర్థమైందా? ఈ ఒక్క పాయింట్ గుర్తుందా లేదా చెప్పండి ఫస్ట్ నాకు. ఐఎన్ఆర్ కాకుండా వేరే కరెన్సీ తీసుకున్నాం, దాన్ని ఏమంటారు? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఐఎన్ఆర్ అంటే ఐఎన్ఆర్ కాకుండా మీరు ఎనీ కరెన్సీ తీసుకోండి, దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. మీరు ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఒక షీట్ ఉంది, అది కనిపించలేదు, చూస్తున్నాం, వెయిట్ చేయండి. 1 minute. ఇక మీకు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ నోట్ ప్రిపేర్ చేస్తాను.
ఓకే, 1 minute. మీ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటో మీ అర్థమైందా? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ కెన్ స్పెసిఫై అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఓకే, 1 minute. ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. షీట్ ఏమైపోయింది? ఒక షీట్ నేను చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. వెన్ వి పోస్ట్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. జిఎల్ డాక్యుమెంట్ అవ్వచ్చు, వెండర్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వెన్ వి పోస్టెడ్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. లోకల్ కరెన్సీ కాకుండా మీరు ఏదైనా ఒక కరెన్సీని బేస్గా చేస్తూ మీరు ట్రాన్సాక్షన్ చేస్తే, అంటే లోకల్ కరెన్సీ కాకుండా ఏదైనా అవ్వచ్చు, దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఇప్పుడు మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్లో ఏం క్రియేట్ చేశారు? గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు ఐఎన్ఆర్ తీసుకున్నారు. కంపెనీ కోడ్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంటుంది. సో అది కాకుండా, అంటే కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీని కనుక మీరు ట్రాన్సాక్షన్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. నెక్స్ట్ ఒక ఇమేజ్ ఉంది, 1 more ఇమేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి, చూడండి. వెన్ వి పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీ. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, అది ఎన్ని రకాల కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరు చదవాలి. వాట్ ఇట్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ పోస్టింగ్, if you can specify other than local currency, that is called foreign currency posting. అలాగే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? when we post any document it will be reflected 3 types of currencies. when we post any document it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. what is mean by transactional currency? what is mean by ట్రాన్సాక్షనల్ కరెన్సీ? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక డాక్యుమెంట్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి వచ్చినది. when we post any document it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వెళ్ళండి, నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ we are specified, that is called transactional currency. అంటే మీరు ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. అటువంటప్పుడు మీరు ఏ కరెన్సీ అయితే ఉపయోగిస్తారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ whatever currency we are specified, that is called transactional currency. Clear kada? Next one, local currency. local currency ante local currency, transactional currency ante GL post చేస్తున్నారు, vendor invoice post చేస్తున్నారు, customer invoice post చేస్తున్నారు. అక్కడ మీరు ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీరు ట్రాన్సాక్షన్ చేసే టైంలో తీసుకునే దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ we are specified at the time of company code creation,
ఇట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారా లేదా? ఏటీ కోడ్ లో చేస్తారు. OX03 sir. OX. SAP లోకి వెళ్ళండి. ఏటీ కోడ్ డిఫైన్ కంపెనీ కోడ్ క్రియేషన్. OX02 sir. 3 అంటున్నారు ఎవరు మరి? OX02 వెళ్ళండి. లాగౌట్ అయిన లాగాన్ చేయండి. So transactional currency means at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. Interview question. Company code currency. What is mean by company code currency? Ever open చేస్తారు? సర్వర్ ఎవరు ఓపెన్ చేయకండి సార్. క్లాస్ జరుగుతున్న టైంలో ఓపెన్ చేయకండి. ఆ డేటా లాక్ అవుతుంది చూసారా? పొజిషన్కి వెళ్ళి మీకు SM12కి వెళ్ళి లాక్ డేటా రిమూవ్ చేయండి. సర్వర్ ఎవరు ఓపెన్ చేశారో క్లోజ్ చేయండి. సర్వర్స్ క్లోజ్ చేసేయండి. లిస్ట్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసి మొత్తం డిలీట్ చేసేయండి. క్లోజ్ చేయండి. OX02 పొజిషన్కి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ, క్రియేట్ చేసిన వాటిని చూడాలంటే పొజిషన్. డబుల్ క్లిక్ చేయండి. ఇదేంటిది? ఈ కరెన్సీ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. INR is the company code currency. FB50కి వెళ్ళండి. FB50 ఇక్కడ ఏముంది? INR ఉంది. ఇది కూడా కంపెనీ కోడ్ కరెన్సీ. ఎనీవే ఇక్కడ మీరు ఏ కరెన్సీ అయినా తీసుకోండి. దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. INR కాకుండా మీరు వేరే కరెన్సీ తీసుకున్న మన లోకల్ కరెన్సీ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ INR. అటువంటిప్పుడు ఇది కూడా INR అనేది లోకల్ అవుతుంది. సో అదర్ దాన్ లోకల్ కరెన్సీ, at the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. Foreign currency posting antaru. Next, what is mean by group currency? Group currency. Group currency అనేది reporting purpose ఉపయోగపడుతుంది. Group currency we are using for reporting purpose, high level reporting purpose. ఈ గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? అర్థమైందా? ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్? ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్: ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. Company code currency or local currency means at the time of company code creation, whatever currency we have specified, that is called company code currency or local currency. What is meant by group currency? Group currency, it is used for high level reporting purpose. Important points. Clear? Clear kada? Yes sir. Clear? సో కాన్ఫిగరేషన్ చేద్దాం. చూడండి, చాలా సింపుల్ కాన్ఫిగరేషన్స్, చాలా సింపుల్ గా ఉంటుంది. గ్రూప్ కరెన్సీ సెట్టింగ్స్ చేద్దాం. SCC4కి వెళ్ళండి. SCC4 SCC4 SC. మన క్లయింట్ నెంబర్ ఎంత? 800. డబుల్ క్లిక్ చేయండి.
ఇక్కడ కాదు, పెన్సిల్ సింబల్ ఉందో దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఇక్కడ 800 సెలెక్ట్ చేయండి. ఇక్కడ USD తీసుకుందాం. USD ఇవ్వాలి. ఇక్కడ 800 దగ్గర USD ఇవ్వండి. ఎవరో INR చేంజ్ చేస్తారు, మార్చాలి. దిస్ ఇస్ గ్రూప్ కరెన్సీ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇవన్నీ కూడా కరెన్సీస్ అనేవి చేంజ్ చేసాం. నెక్స్ట్ OB22 కి వెళ్ళండి. OB22 ట్రాన్సాక్షన్ కోడ్. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఉందా చూడండి. మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది, దానిపైన డబుల్ క్లిక్ లేదా ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఏమండి అక్కడ ఎంటర్ చేయండి. చూసారా, మీ కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ ఎంత? 10. INR అంటే 10. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్, వ్యాలిడ్ క్వశ్చన్. ECC సర్వర్ 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ECC సర్వర్ లో అంటే రిపోర్టింగ్ పర్పస్ 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే ఫారెన్ కరెన్సీస్ ఎన్ని రకాల కరెన్సీస్ అయినా పోస్ట్ చేసుకోవచ్చు, ఈవెన్ 20, 30. బట్ ఒక కంపెనీ కోడ్ లెవెల్లో 3 కరెన్సీస్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంటి, హై లెవెల్ రిపోర్టింగ్ అనుకుందాం. 3 కరెన్సీస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది ECC. S/4HANA 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్, ECC సర్వర్ లో మనం 3 కరెన్సీస్ ని మాత్రమే స్పెసిఫై చేయగలం ఒక కంపెనీ కోడ్ లెవెల్లో. S/4HANA లో 10 కరెన్సీస్ స్పెసిఫై చేయగలము, గుర్తుపెట్టుకోండి. మన లోకల్ కరెన్సీ ఎంత వస్తుంది? 10, నెంబర్ 10 గుర్తుపెట్టుకోండి. 40, 50, 50, 40 డెబిట్ 50 క్రెడిట్ అనుకుంటున్నాం కదా, అట్లాగే ఇక్కడ కూడా వెండర్ అయితే 40 డెబిట్, రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, 40 వెండర్ క్రెడిట్ అవుతాడు. ఎంత వెండర్ నెంబర్ ఎంత వస్తుంది? 31 వస్తుంది. అట్లా. సో కంపెనీ కోడ్ కరెన్సీ 10 ఉంటుంది. సో ఇక్కడ మనం గ్రూప్ కరెన్సీ యాడ్ చేద్దాం. లోకల్ కరెన్సీ 2 తీసుకోండి. సెకండ్ లోకల్ కరెన్సీ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, ఇక్కడ కరెన్సీస్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా చూడండి. కంపెనీ కోడ్ కరెన్సీ 10 ఉంటుంది, గ్రూప్ కరెన్సీ 30, హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీలా రకరకాలు ఉంటాయి కరెన్సీస్. కొన్ని కంట్రీస్ లో ఒక్కొక్క రకమైన కరెన్సీని ఉపయోగిస్తారు. హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, ఇవన్నీ కూడా మెక్సికో లేదంటే కొన్ని చోట్ల అంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి, అటువంటి చోట ఉపయోగిస్తారు. ఎనివే, గ్రూప్ కరెన్సీ అంటే 30 ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ రేట్ M తీసుకోండి. M అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అంటారు. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఇవ్వండి. నెక్స్ట్ సెకండ్ డ్రాప్ డౌన్ చేయండి. సెకండ్ వన్ స్క్రీన్ కరెన్సీ SRCE. ఇక్కడ వచ్చేసి సెకండ్ తీసుకోండి, ట్రాన్సాక్షన్ టేకెన్ ఫస్ట్ లోకల్ కరెన్సీ, అది ఇవ్వండి. సెకండ్ 2 ఇవ్వండి. 3 వచ్చేసి ట్రాన్సాక్షన్, 3 వచ్చేసి డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ టైప్. యాక్చువల్గా మనం డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఏమేమి ఉంటుంది? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ట్రాన్సాక్షనల్ డేట్ తీసుకుంటున్నాం. ట్రాన్సాక్షనల్ డేట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఇవి సెట్టింగ్స్ అనమాట కొన్ని. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయాలి మనం. ఇవి కొన్ని బేసిక్ సెట్టింగ్స్ అంతే. బట్ ECC 3 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది, S/4HANA 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? At the time of accounting entry posting, we can specify other than local currency, that is called foreign currency posting. What you mean by local currency? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency. What you mean by group currency? Group currency we are using for high level reporting purpose. And Chapali. Sir, 1 minute, sir.
సార్ మనం ఇక్కడ యూఎస్డి తీసుకున్నాం, ఐఎన్ఆర్ తీసుకున్నాం, ఇక్కడ యూఆర్ కూడా తీసుకోవచ్చా సార్? ఓన్లీ 3 మాత్రమే కరెన్సీస్ తీసుకుంటామా సార్ ఇక్కడ? ఇక్కడ 3 కరెన్సీస్ మాత్రమే తీసుకుంటామా సార్? ఇప్పుడు ఒక కంపెనీలో యూఎస్డి ఉంటది, యూరో ఉంటది, ఐఎన్ఆర్ 3 ఉంటాయి కదా సార్? ఇప్పుడు మనకి ఇక్కడ 3 కరెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఈసీసీ సర్వర్ లో మనకి అంటే కొన్ని ఒక కంపెనీ కోడ్ లెవెల్లో 3 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుందండి. 3 అంతకన్నా ఎక్కువ ఛాన్స్ లేదు. S/4HANAలో 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ అయితే 3 ఛాన్స్ లేదు. అంటే మీరు ట్రాన్సాక్షన్ పోస్టింగ్ చేసుకోవచ్చు మల్టిపుల్ కరెన్సీస్ ని. బట్ ఈసీసీ చూడండి మనకి ఎన్నో ఆప్షన్స్ కింద లేవు కదా, ఇంకా చూడండి కిందకి వెళ్ళి చూడండి, ఇంకేమైనా ఓన్లీ 3 ఉంది. 3 ఉన్నాయి, లేవు సార్. బై సపోజ్ ఇక్కడ మనము యూఎస్డి కాకుండా యూరో తీసుకుంటే సార్ తీసుకోవచ్చు మీ ఇష్టం. మీరు ఎనీ ఆప్షనల్ 3 కరెన్సీస్ ఇస్తున్నాను. యూఎస్డి స్టాండర్డ్ కాబట్టి ఎక్కువ వాడతారు కాబట్టి అది ఇచ్చారు, మీ ఇష్టం, మీరు వేరేదే తీసుకోవచ్చు. ఓకేనా, క్లియరా? ఓకే సార్. ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ని చూడండి. నేను చెప్పిన థియరీ చదవండి, చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ స్టెప్స్ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. చాలా సింపుల్ గా ఉంటాయి, చూడండి. ఈజీ కాన్సెప్ట్ ఇది. చూడండి, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ OB07. ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్, మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళండి OB07, లేదంటే పాత్ ద్వారా వెళ్దామా? వెళ్ళండి, SAPకి వెళ్ళండి. SPRO IMG, SAP NetWeaver, general settings, currencies, SAP NetWeaver, general settings, currencies, check exchange rate type execute చేయండి. పొజిషన్కి వెళ్ళి M తీసుకోండి. M అంటే ఏంటి? స్టాండర్డ్. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటు. 99% కంపెనీస్ ఈ MA తీసుకుంటాయండి. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటు. లేదంటే P ఉంటుంది, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. M తీసుకుంటాయి. సెకండ్ వన్ ఏంటి? P అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ కాస్ట్ ప్లానింగ్. నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళి B తీసుకోండి. హలో, పొజిషన్కి వెళ్ళి B తీసుకోండి. హలో, B తీసుకున్నారా? B అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్. BK సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అంటాం. బ్యాంక్ సెల్లింగ్ రేట్, BK సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్. ఇట్లా 3 ఉంటాయి. బట్ ఓన్లీ మనం ఏం చేసుకుంటున్నాము? M తీసుకుంటున్నాం. M అంటే స్టాండర్డ్, ఈ స్టాండర్డే తీసుకుంటారు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఏమో చూడండి, డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ కరెన్సీ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఏమో చూడండి, ఓపెన్ చేయండి, షీట్ లో ఉంది. నెక్స్ట్ ఆ షీట్ లో ఉంటుంది, చూడండి. ఫస్ట్ వన్ స్టాండర్డ్, చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్ అనేది స్టాండర్డ్. M ఉంటుంది, P ఉంటుంది, తర్వాత B ఉంటుంది. M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్, M తీసుకుంటారు. తర్వాత P అంటే ఏంటి? P అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. తర్వాత B స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్, అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అని అర్థం. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సెకండ్ వన్ ఏముంది? డిఫైన్ ట్రాన్సాక్షన్ ఫర్ రేషియో కరెన్సీ ట్రాన్సాక్షన్ OBBS. వెళ్ళండి. డిఫైన్ ట్రాన్సాక్షన్ ఫర్
వెయిట్ ఇక్కడ ఏముంది? ఎస్ అనండి, ఎస్ అనండి, ఎస్ పైన క్లిక్ చేయండి సార్ మేడం. సో ఇన్వెంటరీకి వెళ్ళండి. ఎం ఇవ్వండి. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎట్ యావరేజ్ రేట్. ఎం స్టాండర్డ్ కదా, ఇవ్వండి. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ దగ్గర యూఎస్డి, 2 దగ్గర ఐఎన్ఆర్, 2 దగ్గర ఐఎన్ఆర్. ఫ్రమ్ టు నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. యూఎస్డి అయితే నాన్ లోకల్ కరెన్సీ, ఐఎన్ఆర్ అయితే లోకల్ కరెన్సీ. వ్యాలిడేట్, ఈరోజు వ్యాలిడేట్ ఎంత? 07/06/2025. ఐఎమ్ సారీ 10 ఈరోజు డేట్. ఐఎమ్ సారీ 10/03/2025 ఈరోజు డేట్. తర్వాత రేషియో 1 ఇవ్వండి. అక్కడ 1 తర్వాత ఏముంది? is to 1:2. అగైన్ 1 ఇవ్వండి. ఏమంటారు దీన్ని? 1:1 మెథడాలజీ. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ. యూఎస్డి టు ఐఎన్ఆర్, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ, 1:1 మెథడాలజీ అనుకున్నాం. సో మీరు ఇక్కడ యూఎస్డి తీసుకున్నాం. తర్వాత మీరు సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్, సేమ్ ఇట్లా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, బట్ నేను ఒకటే తీసుకుంటున్నాను. సో నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ 1:1 మెథడాలజీని మనం కాన్ఫిగర్ చేసుకున్నాం. సేవ్ చేయండి. సేవ్ చేశారా? బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్, సేమ్ పాత్. ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో ఎక్స్చేంజ్ రేట్ ఏమి ఇవ్వాలి? ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎట్ యావరేజ్ రేట్, ఎం ఇవ్వండి. నెక్స్ట్ వ్యాలిడేట్, ఈరోజు డేట్ ఇవ్వండి. నెక్స్ట్ ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. యూఎస్డి ఫ్రమ్ దగ్గర యూఎస్డి నాన్ లోకల్ కరెన్సీ. ఎంత క్వాలిఫై చేస్తున్నాం? 76 రూపీస్ కోట్ చేస్తున్నాం. డాలర్ కొటేషన్ 76 రూపీస్. 2 కరెన్సీ దగ్గర ఐఎన్ఆర్. సో $76 రూపీస్ ఉందంట, ఐఎన్ఆర్ ఇచ్చాం. ఎంటర్, సేవ్. డేట్ చూడండి. ఎం కాదు, డేట్ కరెక్టేనా? డేట్ ఈరోజు ఎవరైనా చేస్తున్నారా? లైవ్ లో క్లాస్ ఎవరైనా చేస్తున్నారా? చేస్తే ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ తీసుకోదండి. ఎవరైనా చేశారా? 10/03/2025 ఎవరిని ఇచ్చారా? చేస్తే అవ్వదండి, ఇంకా ఈరోజు అవ్వదు. ఎవరు చేశారు? ఎవరైనా చేశారా క్లాసులు? ఎవరు చేస్తున్నారు లైవ్ లో క్లాస్? నేను సర్వర్ క్లోజ్ చేయమన్నాను, చేస్తున్నారు. తీసుకోదు ఇది, ఇంక ఈరోజు అవ్వదు, రేపు చేయాలి. ఫారెన్ కరెన్సీ అనేది ఫర్ డే ఓన్లీ 1 టైం మాత్రమే అప్డేట్ అవుతుంది, సెకండ్ టైం అప్డేట్ అవ్వదు. అర్థమైందా పాయింట్ మీకు? ఇది అవ్వదు, ఇంకా మనం చేస్తున్నా అవ్వదు. ఏం చేద్దాం? ఎవరైనా చేస్తున్నారా లైవ్ లో? సర్వర్ ఓపెన్ చేసి చేస్తున్నారా? నేను చేయకండి అని చెప్తున్నాను, చేస్తున్నారు ఎవరు? సార్ నా సర్వర్ లో చేద్దామా సార్? నాది వేరే సర్వర్ కదా సార్, నా సర్వర్ లో చేద్దామా సార్? మీ సర్వర్ కాదండి, మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని చేయాలి కదా. ఎవరు ఎందుకు చేస్తున్నాను? చేయకండి, సర్వర్ క్లోజ్ చేయండి అని చెప్పాను నేను. ఎందుకంటే ఫారెన్ కరెన్సీ అనేది ఓన్లీ 1 టైం మాత్రమే అప్డేట్ అవుతుంది, సెకండ్ టైం అప్డేట్ అవ్వదు. ఏం చేయాలి చెప్పండి? ఇట్లయితే డేట్ మార్చండి, రేపు డేట్ ఇవ్వండి. సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. డాలర్ కొటేషన్, డాలర్ వాల్యూ ఇవ్వండి. డాలర్ వాల్యూ ఇవ్వాలా మీరు? 76 రూపీస్ ఇవ్వండి. మీరు చెయ్యకండి అని చెప్పాను నేను, చేయకూడదు. మీరు చేస్తే ఎట్లా? సేవ్ చేయండి. చేసే క్లాస్ ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఇంతకు ముందు కూడా ఏం చేసాం మనం? బ్యాక్ వెళ్ళండి, అక్కడ కూడా మార్చండి, ఒక డేట్ ఇవ్వండి.
క్లాస్ జరుగుతున్నప్పుడు చేయకండి సార్ ప్లీజ్. కంటిన్యూ చేయండి. నివేదికకి వెళ్ళి చేయండి. ఎం తీసుకోండి, యూఎస్డి టు ఐఎన్ఆర్. రేపు మళ్ళీ ఫారెన్ కరెన్సీ చేయాలన్నా అవ్వదు, మనకి ఏదో ప్రాబ్లం అయిపోతుంది. 1 ఇవ్వండి, అది ఇంక మీ బ్యాడ్ లక్. సేవ్ చేయండి. ఫారెన్ కరెన్సీ నెక్స్ట్ ఇప్పుడు చేసాం కదా, ఇంకో కాన్ఫిగరేషన్ అక్కడికి వెళ్ళండి, అది చాలా ఇంపార్టెంట్. అక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. దీనికన్నా నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అనేది ఎంటర్ ఎక్స్చేంజ్ రేట్ కదా. చూడండి, పొజిషన్కి వెళ్ళండి. ఎం పైన చాలా ఉంటాయి. సరే ఈరోజు చేసాం, రేపటి డేట్ ఏమి ఇచ్చారు? పొజిషన్కి వెళ్ళి డేట్ కూడా ఇవ్వండి. రావట్లేదా? ఇవన్నీ చాలా ఉంటాయి వీటిల్లో. ఎక్స్చేంజ్ రేట్ ఎం ఇవ్వండి, ఇక్కడ డేట్ ఇవ్వండి. యూఎస్డి టు అయినా కంటిన్యూ చేయండి. తీసుకుంటుందా? వచ్చింది కదా, ఇదేనా? ఇది కాదు, వెతకండి, కొంచెం వెళ్ళండి. ఏం చేస్తాం, చేయొద్దంటే చేసేస్తున్నారు. ఇదంతా ఒక ప్రాపర్ వేలో చెప్దాం అనుకుంటే డిస్టర్బ్ అయిపోతుంది క్లాస్ అంతా. ఎం సిరీస్లోకి వెళ్ళండి. 11 ఏ డేట్లో చూడండి, 11. ఇవి డెమో సర్వర్ అవ్వటం వల్ల సర్వర్లో చాలా ఉంటాయి. సార్ నేను చేశాను సార్, నాది షేర్ చేయమంటారా సార్? చేద్దామండి, ట్రై వెయిట్ చేయండి. మళ్ళీ మీ ఇంతమంది అంటే మళ్ళీ ప్రాబ్లం, కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ అవ్వకపోతే మళ్ళీ చేద్దాం మీ దాంట్లో, డోంట్ వరీ. సరే ఒక పని చేయండి మేడం, ఎంలో చాలా ఉంటాయి, రావు మనకి. సార్ నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ మనం ఏం చేస్తాం, నివెంట్రీకి వెళ్ళని చెప్తాం. ఇక్కడ ఏం చేస్తాం, మనం ఫారెన్ కరెన్సీ వాల్యూని మాన్యువల్గా ఎంటర్ చేస్తాం. హియర్ we need to maintain exchange rates manually. ఇక్కడ మనం మాన్యువల్గా చేసాం. బట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫారెన్ కరెన్సీ అనేది మాన్యువల్గా అప్డేట్ అవ్వదు, చేయలేము మనం. హియర్ we need to maintain exchange rate మాన్యువల్గా చేసాం. In real time projects, exchange rates will be reflected based on the ABAP program. ABAP consultant will write a program based on the client requirement. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ABAP అనే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ని తయారు చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తారు, వాళ్ళు చేస్తారు. సో దాన్ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. మాన్యువల్ గా ఫారెన్ కరెన్సీ ఈ వాల్యూ 76 రూపీస్ ఉందా, 30 రూపీస్ ఉందా, 20 రూపీస్ ఉందా అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయరు. బేస్డ్ ఆన్ ది ABAP కన్సల్టెంట్ ప్రోగ్రామ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. ఇంటర్వ్యూలు అడిగితే చెప్పాలండి, ఫారెన్ కరెన్సీ అప్డేషన్ అనేది బేస్డ్ ఆన్ ది ABAP కన్సల్టెంట్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని రన్ అవుతుంది. ABAP consultant will write a program based on the client requirement. Exchange rates will be updated automatically. ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. మరి మనం ఏం చేస్తాము, ఫంక్షనల్ కన్సల్టెంట్ ఏం చేస్తారు, ఇఫ్ కెన్ ఫేస్ ఎనీ మిస్టేక్, వీ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఆన్ ది ఎక్స్చేంజ్ రేట్, అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టు ది ABAP కన్సల్టెంట్ ఆర్ బేసెస్ కన్సల్టెంట్. బేసెస్ కన్సల్టెంట్ కానీ ABAP కన్సల్టెంట్ కానీ మనము ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే 1:1 మెథడాలజీ తీసుకున్నాం. 1:1 మెథడాలజీ అంటే ఏంటి, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ ఎంత వాల్యూ ఉందనేది ఇచ్చాం. లోకల్ కరెన్సీ అనేది
ఐఎన్ఆర్, నాన్ లోకల్ కరెన్సీ అనేది యుఎస్డి. సో మెథడాలజీ 76 రూపీస్కి ఎంత వస్తుంది అనేది మనం చేసామన్నమాట. క్లియర్ కదా? నెక్స్ట్ ఎస్ఏ డాక్యుమెంట్కి వెళ్ళండి. ఆయన ఎవరో మార్చేశారు, మరి అది వస్తుందో రాదో కూడా నాకు తెలియట్లేదు. చూద్దాం మరి ఏం చేస్తాం. వాళ్ళు ఏం వాల్యూ ఇచ్చారు మరి ఆయన ఎవరు చేశారండి చెప్తారా అట్లీస్ట్? ఎక్స్చేంజ్ రేట్ టైప్ డాక్యుమెంట్ ఇక్కడికి వెళ్ళండి, ఎం తీసుకోండి. ఎం ఇంకా ఎవరైతే ఎంత ఇచ్చారో ఆ వాల్యూ వస్తుంది. చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ ఎం తీసుకున్నాం. ఎం అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎట్ యావరేజ్ రేట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఎట్ యావరేజ్ రేట్. 76 రూపీస్ ఇచ్చాం. మరి అది రిఫ్లెక్ట్ అవుతుందా అవ్వదో కూడా మనకు అర్థం. మీరు చేంజెస్ చేసేసారు అవి. సరే వెళ్ళండి, సేవ్ చేయండి. FB 50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రేపటి డేట్ ఇస్తారా? ఇవ్వండి. కరెన్సీ చూడండి, ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తున్నాం. ఫారెన్ కరెన్సీ అంటే యూఎస్డి తీసుకోండి. అలాగే ఎక్స్చేంజ్ రేట్ అనేది పర్ డే ఓన్లీ 1 టైం మాత్రమే చేంజ్ అవుతుంది, 2 టైమ్స్ చేయలేము. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. $100 ఇవ్వండి. కొన్ని $1000. ఏమైనా డేట్ ఇవ్వండి. యూఎస్డి రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. అగైన్ ఎంటర్. ఇక్కడ వ్యాలిడేట్ ఇవ్వండి. వ్యాలిడేట్ డేట్ ఇవ్వండి. ఈరోజు డేట్ ఇవ్వండి. బిజినెస్ ఇయర్ ఇవ్వండి. సో వెయిట్ సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ పోస్ట్ చేయండి. పోస్ట్ go to document and display. సో $1000 ఉంది. ఇది లోకల్ కరెన్సీలో ఎంత ఉంటుంది? డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. డిస్ప్లే కరెన్సీ చూడండి, లోకల్ కరెన్సీ ఇవ్వండి. చూసారా 76 రూపీస్. సరిపోయిందా లేదా? 76 కదా మనం కోట్ చేసింది. మీరు క్లాస్ చెప్పేటప్పుడు నాకు తెలియదు కదా అని చెప్పేసి మీరు సర్వర్ ఓపెన్ చేసి చేంజెస్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే నాకు చెప్పాలి అనే ఇంటెన్షన్ అంతా పోతుంది. నాకు ఏదో చెప్పాలి క్లారిటీగా. నేను 3-4 టైమ్స్ ఎందుకు చెప్తాను? మీకు డెప్త్గా అర్థం అవ్వాలని చెప్తాను. చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తాను? మీకు డెప్త్గా అర్థం అవ్వాలి. ఈ 5 minutesలో చేసే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఎందుకు చెప్తానంటే మీకు అర్థం అవ్వాలని. కాబట్టి మీరు చేంజెస్ చేయకండి. చూసారా 76 రూపీస్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. చూసారా డాక్యుమెంట్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. డాక్యుమెంట్ కరెన్సీ తీసుకోండి. ఆ డాక్యుమెంట్ కరెన్సీలు ఎంత ఇచ్చాము? $1000. చూసారా 1000. మనం 76 రూపీస్ కోట్ చేస్తాం. డిస్ప్లే కరెన్సీకి వెళ్ళండి. ఇది డాక్యుమెంట్ కరెన్సీ. లోకల్ కరెన్సీ అయితే మన కరెన్సీ. లోకల్ కరెన్సీలు ఎంత?
లోకల్ కరెన్సీ కంటిన్యూ చేయండి. చూసారా 76,000 రూపీస్ అంటే 1000 into 76 ఎంత అయింది? 76,000 రూపీస్ అయింది. ఇది లోకల్ కరెన్సీలో. నాన్ లోకల్ కరెన్సీలో అంటే యుఎస్డిలో $1,000 అవుతుంది. క్లియరా? ఐఎన్ఆర్ లోకల్ కరెన్సీ ఎలా చూస్తారో తెలుసు కదా, అది బ్యాక్ వెళ్ళండి. 1 more ఎంట్రీ పోస్ట్ చేయండి. దీనే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఇంకా ఉంటుంది వీటిలోనే మనం ఓన్లీ యుఎస్డి టు ఐఎన్ఆర్ తీసుకున్నాం. చైనీస్ డాలర్ టు సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్ తీసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. యుఎస్ గ్రేట్ బ్రిటన్ పౌండ్ టు ఇండియా తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. అవి కూడా చేస్తే అవి కూడా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. కరెక్ట్ ఇవ్వండి. ఇక్కడే కనిపిస్తుంది. మీరు పారామీటర్స్ కొంచెం మూవ్ చేయండి. లెఫ్ట్ సైడ్ కూడా కనిపిస్తుంది కరెన్సీ అనేది. లెఫ్ట్కి మూవ్ చేయండి, కొంచెం లెఫ్ట్కి మూవ్ చేయండి. రైట్కి కాదు, లెఫ్ట్కి వెళ్ళండి. ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అనేది కనిపిస్తుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ వెళ్ళండి. ఇంకా లెఫ్ట్కి వెళ్ళండి. ఇక్కడ నాన్ లోకల్ కరెన్సీ కూడా ఉంది కదా, చూసారు? అది చూడండి, అదిగో చూడండి. 500 into 76 38,000 రూపీస్. సరిపోయిందా? మనం 76 రూపీస్ కోట్ చేసాము. $1కి ఎన్ని రూపీస్ వస్తాయి? 76 రూపీస్ వస్తాయి. 500 అంటే 38,000. 500 into 76 38,000 రూపీస్ వస్తుంది అనమాట. ఇది లోకల్ కరెన్సీ. అమెరికన్ నాన్ లోకల్ కరెన్సీ $500. లోకల్ కరెన్సీలో ఎంత వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది? 38,000. క్లియరా? రేపు క్లాస్ కొంచెం లెంతీగా ఉంటుంది. ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ మనం చేసే కాన్ఫిగరేషన్ చాలా ఈజీ. ఓన్లీ థింగ్ ఏంటి? ఎక్స్చేంజ్ రేట్. వాట్ ఇట్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? వాట్ ఇట్ మీన్ బై లోకల్ కరెన్సీ? వాట్ ఇట్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? తర్వాత మీరు ఏ రేషియో ఏది తీసుకుంటారు? 1:1 మెథడాలజీ రేషియో తీసుకుంటాము. అలాగే ఫారెన్ కరెన్సీ అప్డేట్ ఎలా అవుతుంది? OBBA ఎలా అవుతుంది? ABAP consultant will write a program based on the client requirement. Exchange rate will be reflected automatically. As a functional consultant, weekly once, monthly once, we need to verify the exchange rate transactions. It is updated correctly or not. We can find any mistakes on the foreign currency updation. We need to inform to the ABAP consultant or basis consultant. అని చెప్పాలి. మీరు మాన్యువల్గా అప్డేట్ చేయరు. ఎవరు చేస్తారు? OBBA ట్రాన్సాక్షన్ కోడ్లో ఎవరు చేస్తారు? ABAP కన్సల్టెంట్ ఒక ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. బట్ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్, వీక్లీ వన్స్, డైలీ వన్స్, మంత్లీ వన్స్, వీ నీడ్ టు చెక్ ది ఫారెన్ కరెన్సీ updations. It is updated correctly or not. We can find any mistakes on the foreign currency updates. We need to inform ABAP consultant or basis consultant అని చెప్పాలి. ఇది డెమో కాబట్టి మన దగ్గర ABAP లేరు కాబట్టి మాన్యువల్గా ఎంటర్ చేస్తాం. క్లియరా? అర్థమైందా లేదా కాన్సెప్ట్? కాన్ఫిగరేషన్స్ ఏం లేదు. థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అయితే టక చెప్పేయాలి. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? వాట్ ఈజ్ మీన్ బై గ్రూప్ కరెన్సీ? వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ? లోకల్ కరెన్సీ అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి? గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగిస్తారు? ఫారెన్ కరెన్సీ అప్డేషన్స్ ఎలా జరుగుతాయి? ఏటీ కోడ్లో జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు మాన్యువల్గా
మీరు మాన్యువల్గా చెప్పాలి, ఏది అడిగినా చెప్పాలి. క్లియర్? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్. ఆ మెటీరియల్ అంతా చదవండి. నేను ఏదైతే చెప్పానో అది మొత్తం చదవండి, క్లియర్గా చదవండి. చదివితేనే మీకు క్లారిటీ వస్తుంది, అదర్వైజ్ రాదు. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటే ఎగ్జాంపుల్ చూడండి. ఈరోజు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రేపు మార్నింగ్ దాని వాల్యూ ఎంత ఉంది? ఈరోజు $1000 తీసుకున్నారు. తర్వాత అంటే ఈరోజు 100 రూపీస్ ఉంది, కొన్ని 70 రూపీస్ ఉంది. $1కి 70 రూపీస్ ఇస్తున్నారు. టుమారో చేంజ్ అయ్యింది, ఆ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, రివాల్యుయేషన్ డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. వాట్ యు మీన్ బై ఎక్స్చేంజ్ రేట్? ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ ఎనీ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్ అంటారు. ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ నథింగ్ బట్ value between any two types of currencies. It means difference between non-local currency and local currency. It means difference between non-local currency and local currency. రేపు మార్నింగ్ నోట్స్ చెప్తాను, ఇది మొత్తం ఇంపార్టెంట్, కేర్ఫుల్గా వినాలి. ఇంతవరకు అర్థమైంది కదా? రైట్. టుమారో క్లాస్ ఏంటి? ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. నోట్ చేసుకోండి, కొంచెం లెంతీగా ఉంటుంది, ఇంత సింపుల్గా ఉండదు, బట్ ఈజీగానే చేయొచ్చు. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అండ్ రిలేజ్ గెయిన్ అండ్ రిలేజ్ లాస్. రిలేజ్ గెయిన్ అండ్ రిలేజ్ లాస్. రివాలిడేషన్ ఎక్కడ ఉంది? 2 చేసేద్దాం, రేపు సింపుల్గా ఉంటాయి. అంటే సింపుల్ అంటే కొంచెం టైం పడుతుంది, 1 hour 15 minutes వరకు టైం పడుతుంది, బట్ ఈరోజు చెప్పింది మాత్రం జాగ్రత్తగా చదవండి. వాట్ యు మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఎవరు చెప్తారు? What do you mean by foreign currency posting? At the time of any type of document posting, whatever currency we specified other than local currency is called foreign currency. Yeah, very good. At the time of accounting entry posting, if we can specify other than local currency, that is called foreign currency posting. చదవండి, క్లియర్గా చదవండి. మీరు బట్టి కొడతారో ఏం చేస్తారో మీ ఇష్టం, బట్ చెప్పాలి. ఇంటర్వ్యూలో అంటే మేజర్గా సబ్జెక్ట్ని మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, రేపు మార్నింగ్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ యాజ్ వెల్ యాజ్ రిలేజ్ గెయిన్ రిలేజ్ లాస్ చెప్పుకుందాం రేపు సేమ్ టైంకి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Thank you, sir.